నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇక డీటెయిల్స్ చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలంలో పర్యటిస్తూ పంటల్ని పరిశీలిస్తున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కు అధికారులు పంట నష్టంపై వివరాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ వెంట మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు ఉన్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కు రైతులు తమ బాధ చెబుతున్నారు. ఇక తమ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంపై ఆందోళన చెందిన రైతులు డిప్యూటీ సీఎం పర్యటనతో తగిన పరిహారం అందుతుందని ఆశిస్తున్నారు. మనకు సార్ ఇప్పుడు చూడండి సార్, ఇది గ్రెయిన్ ఉండాలి సార్ దీని లోపల. ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు, షాఫీ గ్రెయిన్ అయి ఉంటుంది సార్. ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్. అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల. సెకండ్ థింగ్ సార్, కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్. అంటే సార్ చూడండి సార్, ఇది ఉంది హోల్ ఉంది, కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్, కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్. బిఫోర్ ఇట్ టర్న్డ్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్. యాక్చువల్లీ పాలు వచ్చేసింది సార్. అంటే గ్రేను పాలు హార్డన్ అయితే గింజ అవుతుంది సార్. అది ఇంకొక 15-20 డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి వచ్చేసేది సార్. దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్. గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్. ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి డిస్కలరేషన్ బయటకు వెళ్ళే సౌకర్యం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలంలో పర్యటిస్తూ పంటల్ని పరిశీలిస్తున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కు అధికారులు పంట నష్టంపై వివరాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ వెంట మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు ఉన్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కు రైతులు తమ బాధ చెబుతున్నారు. ఇక తమ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంపై ఆందోళన చెందిన రైతులు డిప్యూటీ సీఎం పర్యటనతో తగిన పరిహారం అందుతుందని ఆశిస్తున్నారు. చేతికి వచ్చేసరికి ఈ పడిపోయింది వదిలేం కదా సార్. దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చెబుతున్నారు. మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టేట్టాలి సార్. మళ్ళీ నెక్స్ట్ మినుము పట్ట వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది. ఇలా వదిలేస్తేనేమో ఈ అయ్యే 5 బత్తాలు ఏదన్నా అయినా పైకంకులు ఎక్కడికి ఉంచున్నా అవి కూడా మనకి అట్లాగా ఇక్కడ నుంచి ఖర్చే 30,000 సార్. ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి 30,000 ఖర్చు అయిపోతుంది. కుప్ప వేసి అదే నుంచి ఉంటే మిషన్ కోతకు వస్తే సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి 3,000-4,000 రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డుకు వచ్చేస్తుంది. ఏమన్నా అవి పచ్చి ఒడ్డు మిల్లుకి మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా we get enumeration for each and every acre.